నిర్గమాకాండం 32వ అధ్యాయం 32వ అధ్యాయం నిర్గమాకాండం 26వ వచనం. అందుకు మోషే పాలెం యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షముననున్న వారందరూ నా యొద్దకు రండి అని అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. దేవుడి వాక్యం మన వెనుకలో దీవించుగాక. ఆమేన్. నిర్గమాకాండం 32వ అధ్యాయం అనగానే ఇశ్రాయేలీయులు పాపం చేయడం, ఇశ్రాయేలీయులు దేవునికి విరోధంగా వ్యతిరేకంగా పాపం చేయడం కనపడుతుంది. ఇశ్రాయేలీయులు ఒక దూడను చేసుకుని దాన్ని ఇదే యెహోవా, ఇదే ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించిన యెహోవా అని దాని ముందర సాష్టాంగపడి నమస్కారాలు చేయడం, బోర్లబడి నమస్కారాలు చేయడం, ఇదే యెహోవా ఇదే నిన్ను రప్పించిన దేవుడు అని చెప్పి దాని ముందర ఇంకా పూల దండలు, పూలు, అప్పట్లో అరణ్యంలో పూలే ఉంటాయి, ఆకులు అవన్నీ ఉంటాయి, అవన్నీ వేసి పండగ చేసుకున్నాం. రేపు యెహోవాకు పండగ జరుగుతుంది అని ప్రకటన చేసుకున్నారు. ఇక ఆ పండగలో అందరు కూడా తినడం, పండగ అంటే కదేగా తినడం తాగడం, ఇంక రెండో దేవుడు బలులు అర్పించేవారు. ఏమర్పించారు మరి? ఏమని అర్పించారు? ఏ జంతువుని అర్పించారో ఏమని అర్పించారో తెలియదు, కానీ ఇంతగా బలులు అర్పించారు. ఆడటం, పాడటం, నాట్యాలు చేయడం, అరవడం, కేకలు వేయడం, ఇదంతా జరుగుతూ ఉంది. ఇది 32వ అధ్యాయంలో కనపడుతుంది. సరే, ఆ ఇశ్రాయేలీయులు అలా సంతోషంగా చాలా ఆర్భాటంగా కేకలు వేసుకున్నప్పుడు అప్పటికి మోషే సీనాయి కొండ మీద ఉన్నాడు. కొండ మీద దేవుడు రమ్మని చెప్పాడు, నువ్వు కొండ ఎక్కి రమ్ము అని 19వ అధ్యాయంలో చెప్పాడు. 19వ అధ్యాయంలో చెప్పినప్పుడు మోషే కొండ ఎక్కి దేవుని దగ్గర ఆ కొండ శిఖరం మీద ఆ మండుచుండిన అగ్నిలో, ఆ మేఘంలో, ఆ పొగలో, ఆ అగ్నిలో నిలబడి 40 పగళ్ళు 40 రాత్రులు దేవుని దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఏం చెప్పారంటే, మోషే 2 పలకలు తీసుకునిరా, 2 రాత్రి పలకలు తీసుకునిరా. ఒక పక్క 2 పలకలు తీసుకొస్తే ఒకవైపు 5, ఇంకో వైపు 5, 2 విభజించి 10 ఆజ్ఞలు రాసిస్తాను. ఇశ్రాయేలీయులు ఎలా ప్రవర్తించాలి, ఇశ్రాయేలీయులు ఎలా నడవాలి, వాళ్ళ మాటలు ఎలా ఉండాలి, వాళ్ళ క్రియలు ఎలా ఉండాలి, అవన్నీ వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలి, అవన్నీ నేను రాసిస్తాను. 2 పలకలు తీసుకొని రా అని చెప్పినప్పుడు ఆ 2 పలకలు ఎత్తుకొని వెళ్ళాడు కొండ మీదకి మోషే. ఆ 2 పలకల గురించి వాటి మీద ఏమేమి రాయాలో 40 రోజులు, 40 పగళ్ళు 40 రాత్రులు మాట్లాడి అంటే వాటన్నిటిని బాగా వివరించి చెప్పి ఆ పలకల మీద రాసిస్తాడు. ఆ ఒక అగ్ని వంటి ఒక హస్తం వచ్చి ఆ గోడ మీద, ఆ పలకల మీద రాసి, ఒక చేపి రాత వచ్చి రాసి మోషే చూశాడు. అది 5 దేవునికి సంబంధించినవి, 5 మనుష్య ప్రవర్తనకు సంబంధించినవి. ఈ 10 చాలా సేపు, చాలా రోజులు 40 పగళ్ళు 40 రాత్రులు ఊహించుకోండి. మోషేకి అన్నం లేదు, ఆహారం లేదు, నిద్ర లేదు. అలాగనే నిలబడి ఆ అగ్నిలోనే, మండుచుండిన అగ్నిలోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులు సీనాయి కొండకు వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు, 3 రోజులు టైం ఇస్తున్నాను మీకు, స్త్రీలు పురుషులు అందరూ కూడా 3 రోజులు మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, నేను మిమ్మల్ని చూడాలి, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఎక్కడ వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు కదా, 430 సంవత్సరాల తరువాత దేవుడే తీసుకొచ్చారు వాళ్ళని. అగ్ని స్తంభము, మేఘ స్తంభము వారిని కాపాడుతూ, ఎర్ర సముద్రం చీల్చి వేస్తూ, ఐగుప్తులు అనే సూచక క్రియలు చేస్తూ అన్ని బాగా జరుగుతుంది. 3 నెలలు ప్రయాణం చేస్తారు. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుండి సీనాయి కొండ వరకు 3 నెలల ప్రయాణం. ఒక మనిషి నడవగలిగితే 6 నుండి 7 గంటలు పడుతుందంట. కానీ వాళ్ళని లక్షల మంది కదా, 3 నెలలు పట్టి ఒక 470 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఐగుప్తు టు సీనాయి. ఈ మార్గం అంతట్లో దేవుడే వాళ్ళని బాగా నడిపించారు, వాళ్ళని పోషిస్తూ వచ్చి వారికి అప్పుడే పరలోకం నుండి మన్నా కురిసేది. ఈ మార్గంలోనే వాళ్ళు సరిగి గొడిగినప్పుడు ఒక బండను అట్లా కొడితే నీళ్ళు వచ్చినాయి. ఊరక మరి అట్లా కొట్టారో లేకపోతే కర్ర పెట్టి, అది రాయి మీద కర్ర పెట్టి కొడితే ఏమైంది? రాయి పగిలిందా, కర్ర ఇరిగిందా?
కానీ ఆ కర్రతో కొట్టినప్పుడు ఆ బండలో నుంచి నీళ్ళు వచ్చినాయంట. చాలా ఆశ్చర్య కార్యాలు చేసుకుంటూ తీసుకొచ్చాడు దేవుడు సీనాయి వరకు తీసుకొచ్చి. మీరు ఇక్కడ ఆల్రెడీ 3 నెలలు ప్రయాణం చేశారు కదా, కొంచెం రెస్ట్ తీసుకోండి, కొద్దిగా విశ్రాంతి తీసుకోండి అని చెప్పి వారిని అక్కడ ఆపి వారు కొద్దిగా అలసట తీర్చుకున్న తర్వాత 3 రోజులు టైం ఇస్తున్నాను, మీరందరూ మీ పశువులు, మీ జంతువులు, మీ పిల్లలు, మీ స్త్రీలు, మీ పురుషులు అందరూ కూడా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి. రేపు నేను మీ దగ్గరకు వచ్చి నేను మిమ్మల్ని చూస్తాను, మిమ్మల్ని పరామర్శిస్తాను, మీతో మాట్లాడతానని చెప్పాను. చెప్పినట్లుగా 19వ అధ్యాయంలో జరుగుతుంది సన్నివేశం. తర్వాత చదవండి. దేవుడు చెప్పినట్లుగానే ఇశ్రాయేలు అందరూ కూడా 3 రోజులు తమ స్త్రీలు, పురుషులు, పిల్లలు, జంతువులు, పశువులు అక్కడి నుంచి బాగా దుడ్డుకొట్టుకొని పోయి ఉంటారుగా. ఎన్నో క్రియలు, ఎన్నో అపవిత్ర ఆలోచనలు, ఎన్నో క్రియలు జరుగుంటాయి. వాటి అన్నిటి నుంచి శుభ్రంగా క్లీన్ చేసుకొని స్నానాలు చేసుకొని బట్టలు ఎత్తుకొని రెడీగా ఉన్నారు. అప్పట్లోనే దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ పర్వతం కనపడుతుంది కదా, ఈ పర్వతానికి మోషేతో చెప్పాడు, ఈ పర్వతానికి చుట్టూ ఒక మేరను ఏర్పరచు. ఈ పర్వతము దాటి అంటే ఈ కొండను ఎక్కడానికి ఏ నరుడు సమీపించకూడదు, పశువులు కూడా సమీపించకూడదు. ఒకవేళ ముట్టుకున్నట్లయితే అవి చచ్చిపోతాయి. నాకు సంబంధం లేదు, అలా ముట్టుకోకూడదు, తాకకూడదు. ఒకవేళ అలా మీరు తాకినట్లయితే, ఎందుకంటే దేవుడు ఆ కొండ మీదకి దిగి రాబోతున్నాడు కాబట్టి దేవుని అగ్ని, దేవుని పరిశుద్ధతను ఏ సామాన్య మనుషుడు తాళలేడు, తట్టుకోలేడు. అందుకే దేవుడు ముందే చెప్పాడు, మీరు తట్టుకోలేరు, మీరు పట్టుకోవద్దు అని. అంటే సరేనని ఎవరు కూడా ఆ సాహసం చేయలే. ఆ కొండని ఎవరు తాకలేదు, చుట్టూ మేర నెరపరిచారు. తీర దేవుడు దిగి వచ్చిన ఆ టయానికి 19వ అధ్యాయంలో జరుగుతా ఉరుములు, మెరుపులు, పిడుగులు. అసలు ఆ కొండ అంతా ఎలా ఉందో. 18వ వచనం, 19వ అధ్యాయం 18వ వచనం. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బూర ధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చి చూడెను. యెహోవా సీనాయి పర్వతము మీదికి అనగా ఆ పర్వత శిఖరం మీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరము మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను. ఇక ఈ ముందు 18వ అధ్యాయంలో 19వ అధ్యాయంలో నిజంగా ఆ పర్వతం అంతా ఎంత కంపించిందో. మామూలుగా ఒక 2 రాళ్ళు కొట్టుకుంటేనే కదలాడితేనే మనకు చాలా సౌండ్ భయం వేస్తుంది. అదో పెద్ద పర్వతం. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న పర్వతాలలో హోరేబు పర్వతం, మిగిలిన పర్వతాలు ఉన్నాయి, దానికంటే ఎత్తైన పర్వతాలు ఉన్నాయి. కానీ ఈ సీనాయి పర్వతానికి ఉన్న ప్రాముఖ్యత వేరు. దేవుడు ఆ పర్వతం మీదకి దిగి వచ్చినాడనే గుర్తు ఇప్పటికి కూడా ఉంది అని చరిత్రకారులు చెబుతారు. ఇప్పటికి కూడా ఆ అగ్ని, ఆ వేడి, ఆ టెంపరేచర్, ఉష్ణోగ్రత ఇప్పటికి కూడా ఉంటుంది అని చెప్తారు. మనం ఆ రోడ్లో దాటి వెళ్ళేటప్పుడు చాలా హీట్ ఉంటుంది అన్నమాట. ఆ రోడ్లో దాటి వెళ్ళేటప్పుడు, కారులో పోయేటప్పుడు కారు మీద ఆమ్లెట్ వేసుకోవచ్చంట, అట్టు పోసుకోవచ్చంట, నీళ్ళల్లో బియ్యం వేస్తే ఉడుకుతుందంట. చాలా స్టోరీస్ ఉన్నాయి. అంటే స్టోరీ అని కాదు, వాస్తవమే. అంత హీట్, అంత ఉష్ణోగ్రత ఉంటుంది ఇప్పటికీ కూడా. ఎన్ని సంవత్సరాలు అయింది? 2000 పైన, 2024 పైనే. ముందే చాలా యేసు ప్రభు వారు రాక మునుపు 2024, దానికి ముందు 4000 సంవత్సరాలు వేసుకుని ఆశ్చర్యం లేదు. మరి ఆ రోజున ఎలా ఉంటుందో ఊహించండి. పర్వతం అంతా కంపించినప్పుడు, కదిలినప్పుడు, భూకంపంలాగా కదిలినప్పుడు ఎంత భయంకరంగా ఉంటుంది, ఎంత భయం కలుగుతుంది. సామాన్య మనుషులకి చాలా భయం ఇస్తాం. అలా పర్వతం కంపిస్తూ ఉండింది. ఉరుముల్లాగా ఉరుములు, మెరుపులు, శబ్దాలు వస్తూ ఉన్నాయి. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడట, ఈ పర్వతం పైకి ఎక్కిరా. ఏది కదులుతా ఉంది ఆ పర్వతం, అగ్ని కొలిమిలాగా ఉంది, ధూపాలు వేస్తా ఉంది, నువ్వు పైకి ఎక్కిరా అని అంటే సునాయాసంగా ఎక్కిపోయినాడంట మోషే ఎక్కి వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడాడు, ఇదిగో ఈ మాటలన్నీ ఇశ్రాయేలుతో నేను మాట్లాడాలి, మళ్ళా నువ్వు కిందకి దిగి వాళ్ళందరినీ సిద్ధం చెయ్యి అని అంటే మళ్ళా కొండ దిగి వచ్చి వాళ్ళందరినీ ప్రిపేర్ చేసి రెడీ చేశాడు.
కొండ అంచునికి కొంచెం దూరంగా నిల్చున్నారు. చెప్పాడు ఇశ్రాయేలీయులారా, ఇదిగో ఐగుప్తు నుండి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చిన మీ దేవుడైన యెహోవా, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడైన యెహోవా, వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారని ప్రవచించిన యెహోవా మీతో మాట్లాడుతున్నాడు, ఆయన స్వరం వినండి అనే ఇంట్రడక్షన్ అంతా మాట్లాడిన తర్వాత మెరుపు వలె కంఠస్వరం, దేవుని కంఠస్వరం వినపడింది. ఆ ఉరుము వలె ఆ శబ్దాలు భీకరంగా వినపడినప్పుడు ఇంక ఇశ్రాయేలీయులందరూ వెనక్కి పరిగెత్తరే. బాబు, మేమెక్కడ ఈ స్వరాన్ని తట్టుకునేది, మా వల్ల కాదు, ఈ స్వరానికి మేము చచ్చిపోయేటట్టున్నాము, మా వల్ల కాదని వెనక్కి పరిగెత్తి, మోషే నువ్వే పోయి దేవునితో మాట్లాడు, దేవుడు నీకు ఏం చెప్తాడో అవన్నీ తీసుకొచ్చి మాకు చెప్పు. ఇశ్రాయేలీయులే చెప్పారు, మోషే నువ్వు వెళ్ళి దేవుడు నీతో ఏం మాట్లాడతాడు అవన్నీ మాకు చెప్పు, నీ మాట మేము ఖచ్చితంగా వింటాం. దేవుని స్వరం మాత్రం మేము తట్టుకోలేదు, మాకు చాలా భయంగా ఉంది అన్నప్పుడు మోషే ఇక్కడి నుంచే దేవుడితో చెప్తాడు, దేవా ఇదిగో ఈ ప్రజలు భయపడుతున్నారు, నన్ను మాట్లాడమంటున్నారు అని చెప్పినప్పుడు సరే అని చెప్పి వీరందరి పక్షంగానే వెళ్ళాడు మోషే. ఒంటరిగా వెళ్ళాల, వీళ్ళే పంపించారు, నువ్వు వెళ్ళి మా పక్షంగా. అన్ని లక్షల మంది ఆ అగ్నిని ఆ కంఠస్వరాన్ని తట్టుకోలేకపోయినప్పుడు ఒక్క మనిషిని ఎలా తట్టుకుంటాడు అంటే వాళ్ళ భయమంతా మోషే మీదకి నెట్టేశారు. మోషే చస్తే ఏంటి, బతికితే ఏంటి అన్నట్లు అనుకున్నారేమో, మాకు సంబంధం లేదు, నువ్వే వెళ్ళి మాట్లాడు అన్నప్పుడు సరే అని చెప్పి వారి ప్రేరేపణ, వారు పంపించిన వారి విజ్ఞప్తి మేరకు, వారు చేసిన విన్నపం మేరకు మోషే కొండ ఎక్కి వెళ్ళాడు. అప్పుడే దేవుడు చెప్పింది 5 పలకలు 10 పలకలు 2 పలకలు 2 రాతి పలకలు తీసుకొని ఆజ్ఞలు రాసిస్తాను. అలా వెళ్ళి మోషే కొండ మీదనే ఉన్నాడు, కొండ మీదనే మాట్లాడుతూ ఉన్నాడు. పలకల మీద దేవుడు రాయడం అయిపోయింది, ఇంకా దేవుడు ఏదో మాట్లాడుతూ ఉన్నారంట. 40 పగళ్ళు అయిపోలేదు, ఇంకా దేవుడు ఇంకా మాట్లాడుతున్నారు. ఇంకా మాట్లాడుతుండగానే కొండ కింద నుండి ఒక ధ్వని వినపడుతుందంట దేవుడికి. జనులందరూ ఆర్భాటంగా కేకలు వేసుకోవడం, గొంతులు వేయడం. ఆ సంతోషంతో వేసే కేకలు ఒక రకంగా ఉంటాయి, కోపంతో వేసే కేకలు ఒక రకంగా ఉంటాయి, ఇంకా బాధతో ఏడుపు కేకలు ఒక రకంగా ఉంటాయా, భయంతో వేసే కేకలు ఒక రకంగా ఉంటాయి. వాళ్ళు అలా కేకలు వేస్తున్నప్పుడు దేవునికి ఏమో జయధ్వని లాగా వినపడిందంట. మోషే ఇదేదో స్వరం నాకు వినపడుతుంది, నువ్వు కూడా కొంచెం విని ఆలోచించి చూడు అని అంటే, ఏదో సంతోషంగా ఏదో భయపడుతూ ఉంటారులే ప్రభువా, నేను లేను కదా అక్కడ, మీరు మాట్లాడలేను కదా. వాళ్ళు ఇంకా దేని విషయంలో ఆనందపడతారులే, దేని విషయంలో జయధ్వని ఏ విషయంలో చేయగలుగుతుంది, అదే కాదులే వాళ్ళు ఏమన్నా ఆటలాడుకుంటున్నారేమో పాడుకుంటున్నారేమో అని మోషే అర్థం కాక దాటేస్తాడు. లేదు లేదు, నువ్వు వినాల్సిందే, దేవుడు ముందు వెనుక పాత ప్రస్తుత భవిష్యత్ అన్ని విషయాలు ఎరిగిన వాడు కదా, ఆయన వినగలడు. మన హృదయంలో మన మూలుగు యొక్క భాష ఉండదు, మూలుగుకి స్వరం ఉండదు, కానీ ఆ మూలుగు యొక్క భాషను కూడా దేవుడు అర్థం చేసుకోగలడు, మూలుగును కూడా వినగలడు, ఆలకించుతాడు ఆయన. అలాంటిది ఇశ్రాయేలీయులు ఆ ధ్వని వినపడినప్పుడు వెంటనే దేవుడు చెప్పేశారు మోషే, ఇదిగో నీవు ఐగుప్తు నుండి తీసుకొచ్చావా ఈ ప్రజలు, కనానులో స్వతంత్రింప చేయాలని ఐగుప్తు నుండి విడిపించుకొని వచ్చావా ఈ ప్రజలందరూ పాపం చేసి నేను విధించిన దాని నుండి తొలగిపోయారు, నువ్వు వెళ్ళి కిందకి వెళ్ళి ఒకసారి చూడు అని చెప్పేటప్పుడు దేవుడికి చాలా కోపం వచ్చింది. వాళ్ళు ఏం పాపం చేశారో, వాళ్ళు ఎలా కేకలు వేస్తున్నారో, వాళ్ళు ఎలా దేవుని మీద నుండి తమ హృదయం మళ్లించుకున్నారో, వాళ్ళు ఎలా ద్రోహం చేస్తున్నారో. ద్రోహమే కదా, దేవుడు కదా వారిని ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చింది. ఒక దూడను చూపించి ఇదే నిన్ను బయటికి రప్పించిన నీ రక్షకుడు అని అంటే ఎంత కోపం వస్తుంది, చాలా కోపం వచ్చిందంట దేవునికి. ఆ సీనాయి కొండ మీదనే మోషేతో మాట్లాడుతుండగా, నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళు, ఒక్క నిమిషంలో ఒక్క క్షణంలో ఇశ్రాయేలీయులు అందరినీ కాల్ చేస్తాను, ఒక్క నిమిషంలో వెళ్ళి నాశనం చేసేస్తాను అంటే దేవుని కోపం మోషేకు అర్థమై మోషే బ్రతుకులాడతాడు. దేవా నువ్వే ప్రమాణం చేసావు కదా 32వ అధ్యాయం. ఆయన కొండలలో వారిని చంపునట్లును 32:12 భూమి మీద నుండి వారిని నశింప చేయనట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయేనని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను.
నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడు. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకును. నీ వారితో ఆకాశ నక్షత్రముల వల్లే నీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన సమస్త భూమిని నీ సంతానములకు ఇచ్చేదనని, వారు నిరంతరం దానికి హక్కుదారులవుతురని వారితో నీ తోడని ప్రమాణం చేశావు కదా. ఇప్పుడు నీ కోపం వాళ్ళ మీద మండితే ఎలాగా? నీ కోపం మండకూడదు అని మోషే దేవుని కోపానికి అడ్డుపడి దేవుణ్ణి శాంతపరిచి, సరే నేను కిందకు వెళ్ళి వాళ్ళని నీతో సమానాన్ని పరుస్తాను, వాళ్ళ మీద నీ కోపం మండనీయొద్దు, వాళ్ళని నువ్వు నాశనం చేయొద్దు అని మోషే దేవుని దగ్గరే ఇశ్రాయేలీయుల అందరి విషయం క్షమాపణ తీసుకున్నాడు. ఆల్రెడీ మోషేని కిందకి దేవుడు పంపించాడు అని అంటే ఇశ్రాయేలీయుల్ని క్షమించినట్టే దాని అర్థం. క్షమించి పంపాడు, సరే నువ్వు వెళ్ళి వాళ్ళని సమాధానపరచు అని. అప్పుడు మోషే కిందకు వచ్చి ఆ పాలనంతా చుట్టూ కారు చూసినప్పుడు ఆ గోల అల్లర్లు, ఆడే వాళ్ళు ఆడటం, ఎగిరే వాళ్ళు ఎగరటం, పాడే వాళ్ళు పాడటం, తిని త్రాగి ఆడుటకు లేచి ఉంటుంది. 32:6 వారు ఉదయం లేచి దహన బలులు అర్పించారు. దహన బలులు సమాధాన బలులు అర్పించేది. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడటానికి లేచారు. మరి ఏమని అర్పించారో దహన బలులు, సమాధాన బలులు. సరే వారందరూ చూసినప్పుడు మోషేకి కోపం వచ్చింది. దేవుని ఆజ్ఞని మీరితే కోపం కాదు, చూసి చూడనట్లు దాటిపోయేది సరైన మనసు కాదు. ఉన్నట్లుగా ఉన్నది ఉన్నట్లుగా ఖండించేది వాస్తవమైన నిజమైన ప్రేమ. సరే మోషే వాళ్ళందరినీ చూసి జరిగింది ఏంటో తెలుసుకొని అహరోన్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, అసలు ఏం జరిగింది ఇక్కడ. అహరోన్ చెప్తాడు, వాళ్ళందరూ బంగారం తీసుకొచ్చి ఇచ్చారు. ఆ బంగారం అగ్ని వేయగానే అది ఏందో అకస్మాత్తుగా ఆటోమేటిక్ గా తోడైపోయింది. ఇంకా ఆ దూడని వాళ్ళు తీసుకొని పోయి ఆరాధిస్తా, బలులు అర్పిస్తా, పండగ చేస్తా ఉన్నారు. నేనేం చేయలేకపోయాను. బంగారం ఎత్తి అగ్నిలో వేయగానే రూపం వస్తుందా? బంగారం ఎత్తి అగ్నిలో వేస్తే ఏమైంది? మన మనసులో ఉన్న రూపం ఏర్పడిందా? అలా ఏర్పడేటట్టయితే ఈ బ్లాక్ స్మిత్ కంసాలు వీళ్ళెందుకే? అవునా? ముందు వచనాల్లో ఉంటుంది 4వ వచనం, అతడు వారి యుద్ధ వాటిని తీసుకొని పోగరతో రూపం, పోగర అంటే టూల్, గ్రేవింగ్ టూల్. చూసారా బంగారు కొట్టుకు వెళ్ళారా మీరు? బంగారు కొట్టు చెవులు కానీ రింగులు కానీ చేసేటప్పుడు వాళ్ళ చేతులు కొన్ని ఉంటాయి, వాటినే పోగర అంటారు. పోగరతో రూపమును ఏర్పరచి దానిని పోత పోసిన దూడగా చేశాడు. ఇప్పుడు మోషేకి ఏం చెప్తున్నాడు? 24, అందుకు నేను ఎవరి యొద్ద బంగారం ఉన్నదో వారు దానిని ఊడదీసి తెండని చెప్పింది, నేను దాన్ని అగ్నిలో వేయగా ఈ దూడాయి. 4వ వచనానికి 24వ వచనానికి ఎంత తేడా ఉందో చూడండి. సరే అహరోను కూడా భయపడిపోయి నాదేం లేదు వాళ్ళే చేశారు ఇదంతా అని చెప్పినప్పుడు, సరే అహరోన్ పక్షంగా కూడా మోషే దేవుని దగ్గర విజ్ఞాపన చేసి అహరోన్ మీద కూడా నీ కోపం మండనీయొద్దు అని బ్రతిలాడి పాప క్షమాపణ తీసుకొని వచ్చి అహరోనుని క్షమించి అహరోనుని పక్కన పెట్టి ఇప్పుడు ఇశ్రాయేలు పాలనంతటిని సమకూర్చి, మోషే వచ్చాడుగా, వచ్చినప్పుడు అందరూ వచ్చారు, మోషే సమకూర్చాడు, అందరిని సమకూర్చి ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు ఉన్నాయి. ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. 12 గోత్రాలలో నడవగలిగిన కాల్బలం 6 లక్షలు. ఇక నడవలేనోళ్ళు, లేవలేనోళ్ళు, స్త్రీలు, పిల్లలు, పురుషులు, వృద్ధులు ఇంకెంతమంది ఉంటారు? మొత్తం లెక్కేసుకుంటే ఒక ఇంచుమించు 20 లక్షల మంది వెళ్తారంట. చరిత్ర ప్రకారం 20 లక్షల మంది చక్కగా కాల్బలం యుద్ధం చేయడానికి రెడీగా నిలబడేవాళ్ళు 6 లక్షల మంది. ఈ మొత్తాన్ని కలిపితే 20 లక్షల మంది. అన్ని లక్షల మందిని మోషే ఒక్కసారి ఆ పాలెంలో సమకూర్చి అందరూ దేవుని పేరట వచ్చి నా మాటలు వినండి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ వచ్చి నిలబడ్డారు. వచ్చి నిలబడినప్పుడు మోషే అప్పుడు మాట్లాడతాడు. 26వ వచనం మనం ఫస్ట్ లో చదివే వచ్చిన ప్రారంభ వచ్చిన మూల వచ్చిన ఆ వచ్చిన మళ్ళీ ఒక్కసారి చదువుదాం. అందుకు మోషే పాలెము యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున ఉన్న వారందరూ
నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చి. చాలు, ఆ మాట ధ్యానం చేద్దాం. ఇన్ని గోత్రాలు, 12 గోత్రాలు వాళ్ళు అందరూ ఉన్నారు, అన్ని లక్షల మంది ఉన్నారు. అన్ని లక్షల మందిని కూడా చూసి అందరూ పాపం చేశారు. అహరోనుతో కలిపి, అహరోనుతో సహా అందరూ పాపం చేశారు. ఆ దూడను పూజించిన పాపములు అందరూ పాలివారే. సమాధాన బలులు అర్పించినప్పుడు ఖచ్చితంగా అహరోని దగ్గరుండి ఆ బలి అర్పించి ఉంటాడు. ఎందుకంటే అహరోన్కే కదా పరిచయం. సమాధాన బలులు అర్పించినప్పుడు, దహన బలులు అర్పించినప్పుడు, వాళ్ళు అర్పణలు తెచ్చినప్పుడు, కానుకలు తెచ్చినప్పుడు, ఇంతకు ముందు కూడా యాజకుడిగా ఉండి పనిచేస్తుంది అహరోనే కదా. ఇప్పుడు కూడా యాజకుని ధర్మం చేసింది అహరోనే. అహరోను దగ్గర అహరోను కుమారుడు వాళ్ళందరూ హెల్ప్ చేస్తుంటారు. ఆ గోత్రం, లేవి గోత్రం నుండి వాళ్ళందరూ హెల్ప్ చేస్తుంటారు. అంటే అన్ని గోత్రాలలో ఉన్న వాళ్ళందరికీ ఆ దూడ విషయంలో పాపంలో షేర్ ఉంది. అందరూ పాపంలో పారివారే, అందరూ పాపం చేసిన వారు. ఇప్పుడు ఆ పాపం చేసిన వాళ్ళందరిలో నుండి మోషే ఒక పిలిపిస్తున్నాడు. యెహోవా పక్షమున వాళ్ళందరూ నా దగ్గరికి, నా వైపుగా వచ్చి నిలబడండి, నా వెనక వచ్చి నిలబడండి అని చెప్పినప్పుడు కొంచెం టైం వెయిట్ చేసి చూశాడంట మోషే. అన్ని లక్షల మందిలో ఎవరైనా వస్తారేమో అని చూస్తే ఎవ్వరు అడుగు కూడా ముందుకెళ్ళలేదంట. ఒక్క లేవి గోత్రం మాత్రమే వచ్చారంట. మోషే వెనక్కి వచ్చి నిలబడ్డారు. మిగిలిన వాళ్ళు ఎవ్వరు రాలేదు. ఎందుకు రాలేదు ఆలోచించండి. అందరూ పాపం చేసిన వాళ్ళే, లేవీలు కూడా పాపం చేశారు. మరి వారు ఎందుకు వచ్చారు వెనక్కి? చాలా సూక్ష్మంగా మనం ఆలోచించాల్సిన విషయం. మిగిలిన వారు ఎందుకు రాలేకపోయారు? లేవీలు ఎందుకు రాగలిగారు? యెహోవా పక్షమున అంటే యెహోవా పాత నిబంధనలో ఎక్కడ చూసిన ఆది కాండం మొదలుకొని మలాఖీ గ్రంథం వరకు ఎక్కడ యెహోవా అనే పేరు కనపడిన చోటెల్లా యావే అనే మాట ఉంటుంది. హీబ్రూలో YHVH యోద్ హే త్వావ్ హే అన్ని కాన్సనెంట్స్ హల్లులు. అందులో వోవెల్స్ అచ్చులు ఉండవు. దానిని ఒక పదంగా పలకడానికి అచ్చులు ఉండవు, మొత్తం కాన్సనెంట్స్. సో ఆ పేరు అర్థం ఏంటంటే 3వ అధ్యాయం 14వ వచనంలో నిర్గమాకాండంలో నీ పేరేంటి అని వాళ్ళు అడిగితే మిమ్మల్ని ఆ ప్రజలకు, ఇశ్రాయేలీయులకు నేను ఎలా ఇంట్రొడ్యూస్ చేయాలి? 3వ అధ్యాయం 14వ వచనం. అందుకు దేవుడు నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండు నన్ను వాడు మీ యొద్దకు నన్ను పంపెను. 80వ ఏట దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. 80వ ఏట 40 సంవత్సరాల ఐగుప్తు సకల విద్యలు అనుసరించి ఆ సకల విద్యలు అభ్యసించి 40వ ఏట ఐగుప్తు సింహాసనం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ రాజాజ్ఞకు భయపడకుండా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. 40వ ఏట నుండి 80వ ఏట వరకు మిద్యాను దేశంలో దేవుని మాట మేరకు, దేవుని చిత్తం మేరకు అక్కడ గొర్రెలు కాసుకుంటూ బ్రతికాడు మోషే 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల చివర అంటే 80వ ఏట 3వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతో. నువ్వు లేచి ఇశ్రాయేలీయులందరిని తీసుకొని పోయి ఐగుప్తు నుండి తీసుకొని పోయి వాగ్దాన దేశంలోనికి తీసుకువెళ్ళు అని చెప్తున్నాడు. మోషేకి అర్థమైంది. ఎందుకంటే ఆ దేవుని కోసమేగా సింహాసనం అయ్యాన్ని వదిలిపెట్టేశాడు. ఆ దేవుని స్వరం ఏంటో, దేవుని మాట ఏంటో, దేవుడు ఎవరు అని గుర్తుపట్టగలడు, తెలుసు మోషేకి. కానీ ఆ ఇశ్రాయేలు ప్రజలకు తెలియదు. అందుకని మోషే అడిగాడు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని ఎలా ఇంట్రొడ్యూస్ చేయాలి, ఏమని పరిచయం చేయాలి? అబ్రహాం దేవుడు అని చెప్పాలా? నా తండ్రి దేవుడు అని చెప్పాలా? ఏమని చెప్పాలి నేను అని చెప్పాము. ఇవేమి కాదు, నేను ఉన్నవాడనని చెప్పు అన్నాడు. ఏమన్నాడు? ఏం పేరు దేవుని పేరు? ఉన్నవాడను, ఉన్నవాడు. పలుకండి, ఉన్నవాడు అని పిలువబడేవాడు. చెప్పండి, ఉన్నవాడు అని పిలువబడేవాడు. ఈ రోజైనా ఉన్నవాడే ఆయన పేరు, రేపైనా ఉన్నవాడు, ఎల్లుండైనా 2060 సంవత్సరం అయినా ఉన్నవాడు. అది నా పేరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా గురించి అడిగితే ఉన్నవాడు నన్ను మీ దగ్గరికి పంపించాడు అని చెప్పి.
ఉండును అని వాడు నీతో ఈ మాటలు చెప్పమన్నాడు అని చెప్పు అన్నాడు. ఇది ఇశ్రాయేలీలకు 430 సంవత్సరాల తరువాత ఇశ్రాయేలీలకు దేవునికి మధ్య పరిచయ వాక్కు ఇదే, ఉండునను వాడు, ఉన్నవాడు అని. ఇంకా వేరే పేరు తెలియదు ఇశ్రాయేలీకి తెలిసిన పేరు అదే. తరువాత సీనాయి కొండ మీద పలకల మీద రాసి ఉన్నప్పుడు చెప్పాడు దేవుడు, నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా. యెహోవా అనే పేరు అర్థమే యావే, YHVH, ఉండునను వాడు అని. ఎక్కడ చూసినా నీ దేవుడు, ఉండునను వాడైన, ఉన్నవాడైన నీ దేవునికే నువ్వు భయపడాలి. ఉన్నవాడైన నీ దేవుని మాత్రమే నువ్వు పూజించాలి, విశ్వసించాలి, లోబడాలి, భయపడాలి. ఉన్నవానికే నువ్వు సాగిలపడాలి. ఇక ఏ రూపానికి నువ్వు సాగిలపడకూడదు, ఏ దేవతకు నువ్వు సాగిలపడకూడదు, ఆ రూపానికి నువ్వు సాగిలపడకూడదు. ఆయన పేరు ఉన్నవాడు, ఉన్నవానికే భయపడాలి. ఆ ఉన్నవాడు చాలా రోషం గలవాడు. యెహోవాని కనబడిన ప్లేస్ అంతట్లో అదే పేరు ఉంటుంది. మీరు ఒకసారి బైబిల్లో తిరగేసి చూస్తే, హీబ్రూ బైబిల్ కానీ ఓల్డ్ KJV వర్షన్స్ కానీ చూస్తే క్యాపిటల్ LOD కనపడుతుంది, లేకపోతే సర్టిఫికేట్ లో YHVH అనే వర్డ్ కనపడుతుంది, క్యాప్స్ వోవెల్స్ ఏం కనపడదు. ద లార్డ్ యావే. ఇంకా దేవుణ్ణి మాట్లాడాలి, పేరు చెప్పాలనుకో మన దేవుడు మంచి దేవుడు అని చెప్పుకునే నార్మల్ టాక్ లో మాట్లాడేటప్పుడు అడోనాయ్ అంటారు, దేవుడు అని పలకరు. ఆ పదం పలకటానికి కూడా చాలా భయం వాళ్ళు. పాత నిబంధనలో ఎక్కడ యెహోవాని కనబడినా ఉన్నవాడు అని అర్థం. ఇశ్రాయేలీయులకు పరిచయమైన దేవుడు ఉన్నవాడు, ఉండునను వాడు. సీనాయి కొండ మీద విన్నారు ఆ స్వరాన్ని. ఆ స్వరాన్ని విని ఆ స్వరాన్ని తట్టుకోలేక భయపడి వెనక పరిగెత్తారు. మేము ఆ స్వరం వేయలే, మేము ఆ స్వరం తట్టుకోలేమని. ఇప్పుడు 32వ అధ్యాయంలో ఆ ఉండునను వాని పక్షముగా ఉన్న వారెవరో నా పక్షంగా నా యొద్దకు రండి అని పిలిచినప్పుడు ఎందుకని రాలేకపోయారు ఇశ్రాయేలీయులు? ఉండునను వాని పక్షంగా, అందరికి ఒకే పిలిపించాడు మోషే. ఉండునను వాని పక్షంగా, ఉన్నవాడను వాని పక్షంగా, ఉన్నోళ్ళు ఎవరు రండి అని తెలిసినప్పుడు వాళ్ళు ఎందుకు రాలేకపోయారు? వాళ్ళు చేసిన తప్పు విషయమే, పాపం విషయమే, పాపం పశ్చాత్తాపడతా కుమిలిపోతా ఉన్నారా? అందుకని ముందుకు అడిగేయలేకపోయారా? మరి ఎందుకని వారు ముందుకు అడుగు వేయలేకపోయారు? మోషే పక్షంగా మోషే దగ్గరికి వచ్చి నిలబడలేకపోయారు. ఈ మాట మన జీవితాల్లో కూడా చాలా మంది అన్నాం కదా. దేవుడు మనం దోషంలో, దుష్టత్వంలో, అపవిత్రతలో, పాపంలో ఉన్నామని ఎరిగిన పిలుస్తుంటాడు. దేవుని వాక్యం మనకు పిలుస్తుంది. దేవుని వాక్యం మన పాపాన్ని ఎత్తు చూపుతుంది, ఎత్తు చూపి మనల్ని పిలుస్తుంది. కానీ మనం త్వరపడి లేచి ప్రభు కొరకు నిలబడడానికి ఆ రెవరెన్స్, ఆ సాహసం చేయం. బట్ we have to reverence God. We have to show reverence towards God. We have to fear the Lord. మనం దేవునికి భయపడాలి. ఈ లేవీయులు ఉన్న గోత్రాలు అందరూ ఉన్నారు. అప్పట్లో దేవుడే పెంచుకోవాలి లేవీల్ని. మీరు నా స్వాస్థ్యం, మీరు నా సొత్తు అని లేవీల్ని సపరేట్ చేయాల దేవుడు. అసలు లేవీల్ని సపరేట్ చేసింది దేవుడు కాదు, వారే. మీరు నాకు ప్రత్యేకంగా ఉంటారు, మీరు నాకు ప్రతిష్ఠిత జనము, మీరు నా స్వాస్థ్యము, మీరు నా స్థానంలో ఉంటారు, నా పేరట నిలబడతారని దేవుడు పర్టికులర్ గా ప్రత్యేకంగా ఒక భేదం చూపించి అన్ని గోత్రాల వారిలో నుండి సపరేట్ చేయాలి వీళ్ళని. కానీ ఈ పిలుపు వినబడిందే, ఉంటున్నాను వారి పక్షంగా ఉన్న వారెవరు లేండి అని చెప్పినప్పుడు అప్పుడు లేసారు ఈ లేవీయులు. వచనం చూడండి, 27వ వచనం. అతడు వారిని చూచి, వేరే వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండ 33వ అధ్యాయం 9వ వచనం. ద్వితీయోపదేశకాండ 33వ అధ్యాయం 9వ వచనం. అతడు నేను వారిని ఎరుగనని తండ్రిని గూర్చియు తన తల్లిని గూర్చియు అనేను,
తన సహోదరులను లక్ష్య పెట్టలేదు, తన కుమారులని ఎంచలేదు. వారు నీ వాక్యమును బట్టి గైకొనేది కాబట్టి 10వ వారు యాకోబునకు నీ విధులను, ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు. నీ సన్నిధిని ధూపమును, నీ బలిపీఠం మీద సర్వాంగ బలిని. ఇప్పుడు స్టార్ట్ అయింది లేవీలు యాజకత్వం చేయాలి అని. అంతవరకు యాజకత్వం లేదు. దేవుడు మోషేతో మాట్లాడాడు కొండ మీద, ఇదిగో యాజక ధర్మం ఇలా ఉండాలని చెప్పాడు. కానీ ఆ మాటలన్నీ ఇశ్రాయేలీయులకు చెప్పేలోపే ఇశ్రాయేలీయులు పాపం చేశారు, లేవీయులు కూడా పాపం చేశారు. దేవుడు మోషేతో చెప్పిన మాటలు ఇశ్రాయేలీయులకి చెప్పేలోపు, ఇదిగో మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, మీరు ప్రత్యేక జనము, ఈ లేవీయుల్ని సపరేట్ చేయాలి, ఫలానా వాళ్ళు యాజక ధర్మం చేయాలి అని దేవుడు చెప్పేలోపే వారు పాపం చేశారు. ఇక చెప్పే అవకాశం ఎక్కడది? సరే, వారు పాపం చేసినా కానీ అందరిలో నుండి పిలిచాడు మోషే, మీ అందరిలో యెహోవా పక్షం ఉండు, నన్ను వాని పక్షముగా నిలబడాలనుకున్న వాళ్ళు ఎవరో రండి. ఒకవేళ అప్పుడు రూబేనీయులు ఒకవేళ ముందుకు వచ్చి ఉంటే వాళ్ళు యాజక ధర్మం చేసిన వారే. యూదా గోత్రికులు ముందుకు వచ్చి ఉంటే, నఫ్తాలి గోత్రికులు ముందుకు వచ్చి ఉంటే, ప్రకటన గ్రంథంలో మరుగైపోయిన ఎగిరిపోయిన దాను గోత్రీయులు ఒకవేళ ఆ టైంలో ముందుకు వచ్చి ఉంటే వాళ్ళు యాజక ధర్మం చేసేవాళ్ళేమో. కానీ వాళ్ళు రాలా. వాళ్ళకు ఉండిన గుణం ఏంటంటే, ఆది కాండం వాళ్ళ తల్లి ఎవరు? లేవి తల్లి తెలుసా? లేవి తల్లి సారీ 29వ అధ్యాయం ఆది కాండం 34 ఆమె మరలా గర్భవతి కానీ తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటిననుకొని అందుచేత అతనికి లేవి అంటే హత్తుకోవడం. లేవి అంటే హత్తుకోవడం. ఈ నిర్గమకాండంలో వారి జీవిత సారం, వారి జీవిత ఉద్దేశం, వారి పేరుకున్న అర్థం ఈ 32వ అధ్యాయంలో నెరవేరుతుంది. వారిలో కూడా ఉంది దోషం. కానీ మోషే లేచి రండి అని పిలిచినప్పుడు ఆ పిలుపే, ఆ మాటే వారిని పవిత్రీకరించింది, ఆ వాక్యమే వారిని శుద్ధి చేసింది. అక్కడ 32వ అధ్యాయంలో జరిగిన ఆ విగ్రహారాధన, అందులో హత్య కనపడుతుంది, ద్రోహం కనపడుతుంది, వ్యభిచారం కనపడుతుంది, దొంగతనం కనపడుతుంది, అబద్ధం కనపడుతుంది. ఆ 10 ఆజ్ఞలు దేవుడు ఏమేమైతే రాశాడు అవన్నీ కనపడింది ఇందులో 32వ అధ్యాయంలో. నీ పొరుగు వారిది ఏది ఆశించొద్దని చెప్పాడు దేవుడు. అదే ఐగుప్తీయులలో వాళ్ళు చూసిన బయలు దేవత యొక్క రూపమే 32వ అధ్యాయంలో వాళ్ళు చేసుకున్న దూడ. వాళ్ళు ఆశించేగా ఇంత నాశనం కోరు తెచ్చుకున్నారు. వాళ్ళకు ఒక రూపం ఉంది కదా, మాకు కూడా ఒక రూపం కావాలి. రూపం లేకపోతే ఎట్లాగా? గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అనాలా? మాకు కూడా ఒక పటం కావాలని చెప్పి ఒక బొమ్మను చేసుకున్నారు. ఆ ఆలోచన వాళ్ళని నిండుగా ముంచేసింది. అన్ని ఏ ఆజ్ఞలైతే దేవుడు వారి కొరకు విధిస్తూ రాస్తూ వచ్చాడు, ఆజ్ఞలన్నీ మీరారు ఇశ్రాయేలీయులు. అన్ని గోత్రాలు, లేవీయులతో సహా, అహరోనుతో సహా. అయినా కానీ తెలిసి, మోషేకు తెలుసు ఎవరు పాపం చేశారు, దేవునికి కూడా తెలుసు. దేవుడికి వారి పాపం తెలిసి కూడా, మీరు నా పక్షంగా నిలబడాలనుకుంటే లేచిరండి అని పిలవడం చాలా గొప్ప విషయం. ఆ కనికరంతో కూడిన ప్రవచన పిలుపుని గ్రహించుకోలేకపోయారు ఇశ్రాయేలీయులు. ఉందని తెలుసు, పాపం ఉందని తెలుసు, అయినా పిలిచాడు. కాకపోతే వారు దాన్ని మానుకొని లేచి రాలేకపోయారు. దాన్ని మానుకొని లేవలేకపోయారు మిగిలిన గోత్రాల వారు. ఉండునను వాని నమ్మలేదేమో, ఉండునను వానికి భయపడలేదేమో.
అందుకే వారు లేచి రాలేకపోయారు. లేవీలు మాత్రమే వచ్చారు. వచ్చినప్పుడు మోషే చెప్తాడు, పాపం చేసిన వారిలో కుమారులను చూడొద్దు, కుమార్తెలను చూడొద్దు, తల్లి అని చూడొద్దు, తండ్రి అని చూడొద్దు, అన్న చూడొద్దు, అక్క చూడొద్దు, మీ చేత కత్తి పట్టుకొని దేవుని కార్యం జరిగించాడు చెప్పినప్పుడు లేవీలు, అమ్మో మా అమ్మే, మా నాన్నే, మా సహోదరుడే, నా కన్న కొడుకే అని ఎవరిని లక్ష్య పెట్టలేదంట. 33వ అధ్యాయంలో మోషే అదే అంటాడు, ద్వితీయోపదేశకాండం, నా సహోదరులని లక్ష్య పెట్టలేదు. అతడు నా తండ్రి, నా తల్లి అని లక్ష్య పెట్టలేదు. ఎందుకు? నీ లేఖనం, నీ వాక్యం దగ్గర. నా తల్లైనా పాపం చేశారు, సో దే షుడ్ స్టాండ్ బిఫోర్ ద నైఫ్. నా అన్నైనా, నా కన్న కుమారుడైనా షుడ్ కమ్ బిఫోర్ ద నైఫ్. వాళ్ళు రావాల్సిందే దేవుని కార్యం, దేవుని కట్టడ, దేవుని ఆజ్ఞ. అలా నిర్మోహమాటంగా, మొహమాటం లేకుండా దేవుని కార్యాన్ని నిర్వర్తించారు. అందుకే మోషే అంటాడు, వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనని గైకొన్నారు. అందుకే రేపటి తరంలో ఇశ్రాయేలీయులందరికీ, యాకోబునకు నీ విధులు నేర్పిస్తారు వాళ్ళు. ఎందుకంటే ఇలాంటి క్లిష్ట సమయంలో నీ నిబంధన, నీ వాక్యం అనుసరించడం వారికి చేతనైంది. వారు మాత్రమే నేర్పగలరు. వారు నేర్పుతారని కట్టడాలు, వారు నీ విధులు నేర్పిస్తారు. ఆ తర్వాత నీ సన్నిధి ఎదుట నిలిచి సర్వాంగ బలులు అర్పించేది వాళ్ళే. అది మోషే లేవీల కొరకు ప్రవచించిన ప్రవచనం. ఇప్పటికి కూడా లేవీలే దేవుని ఎదుట నిలబడి యాజక ధర్మం చేసేది. లేవీలు అంటే ఎంత ప్రత్యేకమైన, ఎంత స్పెషల్ బ్లెస్సింగ్ లేవీలకి. దేవుడు ఏం సపరేట్ చేయాలి వాళ్ళని. దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుని పెద్ద పిలుపు అనుకొని వచ్చారు. మిగిలిన వాళ్ళందరికీ అదేదో నార్మల్ కాల్ అనిపించింది. నార్మల్, చాలా సాధారణంగా అనిపించింది. ఏముందలే అనుకున్నారు. ఎందుకు పిలిచినాడోలే, ఏముందోలే అని నార్మల్, టేక్ ఇట్ ఈజీ అని తీసుకున్నారు. కానీ లేవీలు అలా తీసుకోలేదు. మోషేకి ఎంత కోపం వచ్చిందో లేవీలు కూడా అంతే కోపం వచ్చింది ఆ ఆజ్ఞ నెరవేర్చడానికి. పాపం చేశారు, కానీ పిలిచినప్పుడు ఆ పిలుపే వారిని శుద్ధి చేసింది. ఆ పిలుపే వారిని క్షమించింది. ఆ పిలుపే వాళ్ళకి బలం ఇచ్చింది. ఆ పిలుపే వాళ్ళని చక్కగా సిద్ధం చేస్తూ వచ్చింది. ఆ పిలుపే ముందు రోజులు, భవిష్యత్ కాలానికి వారి జీవితంలో నెరవేర్చబడవలసిన చిత్తమంతటి కొరకు వారిని ప్రిపేర్ చేసింది. ఆ పిలుపే దేవుని పిలుపు, దేవుని వాక్యమే. దేవుని వాక్యం నిన్ను నన్ను కూడా పిలుస్తూ ఉంటుంది, ప్రేరేపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో దేవుని మాట చాలా స్పెషల్ గా వినపడుతుంది మనకి. ఇదే సమయం, ఈ సమయంలో నువ్వు దేవుని కొరకు నిలబడాలి. ఎస్తేరు కాలంలో ఆమె అలానే అనుకోలేదు. అలాంటి కష్ట పరిస్థితుల్లో, మరణ శాసనం రాయబడిన కాలం, పిలువబడకుండా రాజు దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు, నా సంగతి మీకు తెలియదు, నా బాధ మీకు తెలియదు అని ఆమె బాధ చెప్తుందే గాని ఇశ్రాయేలు యూదుల పక్షంగా ఆమె ఆలోచించరా. అప్పుడు మొదటికై గద్దిస్తాడు ఇస్తాడు, ఈ సమయం కోసమే నువ్వు ఇక్కడ ఇలా నిలబడ్డావేమో, ఈ సమయం కోసమే నిలబడ్డాయేమో అని చెప్పినప్పుడు ఆ మాటని ఒక వేదంగా, ఒక కట్టడగా తీసుకొని ఇస్తారు. సరే, నేను వెళ్తాను రాజు దగ్గరికి, నా కోసం ప్రార్థన చేయండి, నేను నశించినా నశిస్తాను, నా ప్రజల కోసం నేను వెళ్ళి పోరాడతాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటను మనం ఎంత విలువైనదిగా గౌరవిస్తాం. మనం మరణంలో ఉండినా లేచి రాగలమా? దేవుడు మనలో పిలిచినప్పుడు మనం ఎంత చీకట్లో, ఎంత ఊబిలో కూరుకొని పోయి ఉన్నా లేచి రావాలి కదా. అప్పుడే కదా దేవుడు మన పక్షంగా ఏదైనా మేలు చేయాలన్నా, కార్యం చేయాలా. నేను ఊబిలోనే ఉన్నానయ్యా, ముందు నేను బయటికి, ఆ తర్వాత నేను నీ పని చేశానంటే కుదరదు. ఊబిలో ఉండినా, లోయలో కూరుకొని పోయి ఉండినా, పెద్ద పెద్ద పర్వతాల నీ మీద పడి నిన్ను అణిచివేసిన దేవుడు రమ్ము అని పిలవగానే you have to wake up, you have to rise up and come. పిలవగానే వచ్చేయాలి అంతే. ఆ పర్వతాలని దాటుకుంటూ, ఆ ఊబిని దాటుకుంటూ, ఆ లోయను దాటుకుంటూ రావాలి. దేవుని పిలుపే అంతే.
దేవా నీవే ప్రభుడు అయితే, నీవే అయినట్లయితే నాకు సెలవిమ్ము అన్నాడు. ఎవరు? ప్రభువా నీవే అయితే నాకు సెలవిమ్ము, నేను కూడా నీళ్ల మీద. ఎవరు? పేతురు. నీవే అయితే సెలవిమ్ము. సరే పేతురు, నీకు కాళ్ళకి ప్యాడిల్స్ ఉంటాయి చూసారా, నీళ్ళలో ఈత కొట్టడానికి, సేఫ్టీ సెక్యూరిటీ పర్పస్ కోసం నీకు ప్యాడిల్స్ ఇస్తాను, చుట్టూ ఏమన్నా ల్యాడిల్స్ ఈత కొట్టుకోవడానికి అలాంటివి ఇస్తాను, ప్రిపేర్ అయి రా అని చెప్పాడా? ప్రభువా నీవే అయితే సెలవిమ్ము అన్నాడు. సరే రా అన్నాడు అంతే. ఏసునామమున ఏసునామమున ఏసునామం నువ్వు నడుస్తూ రా అన్నాడా? నువ్వు రా అన్నాడు అంతే. దోణి దిగాల్సింది పేతురే. ఫస్ట్ స్టెప్ దోణిలో నుండి నీళ్ళలో వేసినప్పుడు ఆ టెంపరేచర్ చెక్ చేసుకోవాల్సింది పేతురే. నీళ్ళు చల్లగా ఉన్నాయా, వేడిగా ఉన్నాయా, పాదం వేస్తే నిలబడుతుందా, లోపలికి దిగబడిపోతుందా, అన్ని టెస్టింగ్స్ అంతా పేతురువే. దేవుడు ఏం చెయ్యడు. పేతురు నిలబడతాడా లేదా అనేది పేతురు ఇష్టం. కానీ పిలిపించాడు దేవుడు, నువ్వు రమ్ము అన్నాడు అంతే. దోణిలో ఎంతమంది లేరు? 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ దోణి నడిపేవాడు ఉన్నాడు. దోణిలో అంతమందిలో నుండి ప్రభువా నీవైతే సెలవిమ్ము అని అన్నప్పుడు వినపడింది. వీళ్ళందరూ కూడా వినపడింది, దోణిలో ఉన్న వాళ్ళందరూ కూడా వినపడింది రమ్ము అని. కానీ పేతురు మాత్రమే సాహసించి దోణి పట్టుకొని చిన్నగా, సముద్రం అండి, కాలువ కాదు, ఇది పిల్ల కాలువ కాదు, ఇంకా ఏదో చిన్న కాలువలు కాదు, సముద్రంలో అలలు పైకి ఎగిసి పడతా ఉన్నాయి. ఆ టైంలో అడిగాడు సాహసించి. ఏం కనపడలే, అలలు రేగడం, ఈ నీళ్ళంతా పెద్ద పెద్ద సౌండ్లు చేయడం, ఆ గాలి, ఇవేం వినపడలేదంట పేతురికి. దేవుడు రమ్ము అనే స్వరం మాత్రమే వినపడింది. ఇంకా చక్కగా లేవడే దోణిలో నుంచి అందరినీ నెట్టుకుంటూ, మరి బట్టలు అన్ని రెడీ చేసుకొని అంత చక్కగా డ్రెస్ అప్ అయ్యి సన్నద్ధులై చక్కగా వచ్చి నీళ్ళల్లో అడుగు పెట్టగా ఆ నీళ్ళు ఏం కదలకుండా స్టాప్ అయిపోయింది. బండలాగా ఒక అడుగేగానే అర్థమైపోయింది. ఇంకా ధైర్యంగా అడుగులు వేసాడు. ఆ బలం ఇచ్చింది, బలం కూర్చింది దేవుడు కాదు, పేతురే. దేవుడి కొరకు మనం కూడా అలాగనే నిలబడాలి. మన కొరకు ప్లాట్ఫామ్ రెడీ చేసి వచ్చి నిలబడి అన్నాడు. మన కొరకు పుల్లిపీట్, మన కొరకు బల్పీట్ అన్ని రెడీ చేసి, ఓకే నువ్వు చక్కగా నిలబడచ్చు, ఇక్కడ రాళ్ళు రప్పలు ఏం లేవు, నువ్వు చక్కగా నిలబడొచ్చు అనే దేవుడు ప్రిపేర్ చెయ్యడు. అక్కడ మనం నిలబడినప్పుడు మనమే సర్దుకోవాలి. మనమే ఆ రాళ్ళు రప్పలు ఆ ముళ్ళు అవన్నీ సెట్ చేసుకొని నిలబడితే దెన్ వి విల్ బికమ్ స్ట్రాంగ్. కాకపోతే మనం వెయిట్ చేస్తాం. దేవుడు పిలిచాడు, మరి పిలిచినప్పుడు అవన్నీ సరళం చెయ్యాలి అంటే ఇది రైట్ కాలేదు. ఇదేంటి, దేవుడు పిలిస్తే సర్వ సృష్టి కదిలి రావాలి కదా, ఏం జరగట్లేదేంటి? ఇది దేవుడి పిలుపు కాదే. అలా ఎన్ని మాటలు పోగొట్టుకుని ఉంటాము మన జీవితంలో కదా, ఎన్ని వాక్యాలు, ఎన్ని ప్రవచనాలు, ఎన్ని వాగ్దానాలు, ఎంత గొప్ప గొప్ప మాటలు పోగొట్టుకొని ఉంటాం. లేదు, ఈ ఉదయకాల సమయంలో లేచి నిలబడదాం. దేవా నేను నిలబడతానయ్యా, నీ మాట కోసం వస్తాను, నీ మాట నెరవేరుస్తాను. లేవీయులాగా నీ మాటను ప్రేమించడం, గౌరవించడం, కనపరచడం నాకు నేర్పు. పేతురులాగా నేను నిలబడాలి నీ మాట కోసం, నాకు నేర్పు అని అడిగి ప్రభు సాయం. మనల్ని క్షమించేది, శుద్ధి చేసేది, మనల్ని కనికరపడేది, మనకి బలం ఇచ్చేది, బలం ధరింపచేసేది, మనల్ని వృద్ధులోనికి తీసుకొచ్చేది మన విశ్వాసం. దేవుని వాక్యం పట్ల విశ్వాసం. వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనగా ఇవ్వని దేవుడు అంతే. ఆ మాట పట్టుకోవాలి. దేవుని మాట మనల్ని శుద్ధి చేస్తుంది, దేవుని మాట మన అక్కర తీరుస్తుంది అంతే. దేవుని మాట మనల్ని బలపరుస్తుంది, దేవుని మాట మనల్ని దృఢపరుస్తుంది. మనం దృఢపరచబడేంత వరకు వెయిట్ చేసి, దేవా నువ్వు నన్ను బాగా సిద్ధం చేయి, అప్పుడు నేను అడిగి ముందుకేస్తాను అంటే అది ఎప్పటికీ జరిగే పని కాదు. మనం లేచి ముందు అడిగేస్తే కదా దేవుడు కూడా సాయం చేయగలడు. నేను లేస్తానయ్యా, నేను బయటకు వెళ్ళడానికి నా బట్టలు వేయి, నాకు చెప్పులు వేయి, నా చేతి కర్రలు తెచ్చు, నా చేతిలో బ్యాగులు తెచ్చు, అన్ని నా చేతిలో పెట్టి అప్పుడు నేను లేస్తానంటే, నేను అన్ని తీసుకుని లేచి అడుగు ముందుకేసినప్పుడు నా రోడ్ సరళం చేస్తాను.
దేవుని కార్యం కోసం వెయిట్ చేయడం కాదు, దేవుని మాటకు చురుకుగా లోపడడం నేర్చుకోవాలి. అది జ్ఞానం, అది వివేకం. దేవా, అలా చురుకుగా నీ వాక్యానికి వ్యతిరేకత చూపడం నాకు నేర్పు, సహాయపడు. లేవీల వలె నీ మాట కోసం నేను లేవాలి, లేచి నిలబడాలి. నీ కార్యం నువ్వేం చేయాలనుకున్నావు, ఏం చెప్పాలనుకున్నావు, నేను దాన్ని నెరవేర్చాలి. నాకు బలం ఇవ్వు, నాకు శక్తి నీవు, నాకు ఆ జ్ఞానం గ్రహింపు అని ప్రభు సన్నిధిలో వేడుకున్నాం. ప్రభు సహాయపడతాను. దేవుని మాటలు మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్.